మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కాశీపేట మండలం ముత్యంపల్లి గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోవా సింధు గుర్తు ఉంగరంకి గ్రామ పంచాయతీ ప్రజలు అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం కోవా సింధు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ అభివృద్ధికి తోడ్పడతానని, గ్రామ పంచాయతీ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండడానికి ప్రజలు ఆశిస్తున్నట్లు, పంచాయతీ ప్రజలు ప్రతి ఒక్కరూ ఇంటి నిర్మాణాలు చేసుకోవాలని, వారికి సహకారాన్ని అందిస్తానని, రోడ్లు కాలువలు వంటివి చేయిస్తానని, గ్రామ పంచాయతీ అభివృద్ధికై తోడ్పడతానని, గ్రామ పంచాయతీ ఎలక్షన్ బ్యాలెట్ పేపర్లో మొదటి నంబర్ గుర్తు ఉంగరం గుర్తుపై ఓటు వేసి సర్పంచ్ గా గెలిపించాలని కోరారు. ముత్యంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందరికి వస్తున్న కోవా సింధు, ఇది దుర్గం చిన్నయ్య గారి ఆధ్వర్యంలో ముత్యంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చింది. ఆడబిడ్డను చదువుకున్న ఆడబిడ్డ, డిగ్రీ వరకు చదువుకున్నది. ముత్యంపల్లిలో రోడ్లు కానీ, కరెంటు కానీ, నీరు కానీ, మూలీలు కానీ ఎలాంటి సమస్య ఉన్నా ఈ సింధు గారి దృష్టికి తీసుకొస్తే సమస్యను పరిష్కరించడానికి ముందుంటుంది. మీ ఆడబిడ్డగా, మీ చెల్లిగా, మీ అక్కగా, మీ బిడ్డగా మీ ముందడికి వస్తుంది. ఉన్నత విద్యావంతురాలు, ఆశీర్వదించండి. మునుపెన్నడూ లేని విధంగా ముత్యంపల్లిలో ఉన్నత విద్యావంతురాలు రావడం జరిగింది. డిగ్రీ చదివినటువంటి అమ్మాయి, అన్ని విషయాలు తెలుసు, అర్థం చేసుకుంటుంది. ప్రజలందరూ ఏకతాటిపై వచ్చి అక్క, అన్న, తమ్ముడు, చెల్లె అందరూ కలిసి బీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న కోవా సింధు గారి ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థన. గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందరికి వస్తున్న కోవా సింధు గారిని ముత్యంపల్లిలో నిలబెట్టడం జరిగింది. విద్యావంతురాలు, ఉత్సాహవంతురాలు, ప్రజా సమస్యలపై అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. రోడ్డు కానీ, కాలువలు కానీ, రోడ్లు కానీ, కరెంటు కానీ, నీరు కానీ ఏ సమస్య ఉన్నా వచ్చి మీ ముందు సమస్యలను కృషి చేస్తుంది. కాబట్టి కోవా సింధు ఉంగరం గుర్తుకు ఓటు వేసి ముత్యంపల్లి ప్రజలందరూ గెలిపించవలసిందిగా మనవి చేస్తున్నాం. లాభం జరుగుతుంది ఏంటిదంటే ఇవన్నీ నువ్వు మాట ఇచ్చావు కాబట్టి నువ్వు నెరవేర్చేదాకా ప్రజల పక్షాన నిలబడి మేము కొట్లాడతాం. మా అక్క జిల్లాలకు 2500 ఇస్తాను బిడ్డ, నువ్వు ఇచ్చేదాకా నీ వెంబడి పడతామని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా మేమందరం మీ ప్రజల వెంబడి ఉండి మేము కొట్లాడతాం. అది మేము చేసేది. ఇక వాళ్ళు ఏదో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, అది ఇంత ఇందిరమ్మ ఇల్లు 50,000 ఇచ్చే వాళ్ళకి ఇస్తారు, మీకు ఎరికే కదా. వాళ్ళ కార్యకర్తలకు ఇస్తున్నారు. రెండు సంవత్సరాలు అయింది, ఎంతమందికి ఇచ్చారు? ఇయ్యలే. దానికి ఆశపడి ఎవరు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఓటు వేస్తే మనం మునుగుతాం. దయచేసి బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపుతున్నటువంటి మా ఉంగరం గుర్తుకు ఓటేసి ముత్యంపల్లి ప్రజలు పెద్ద ఎత్తున గెలిపియాలి. నేను ఆ రోజు వచ్చినప్పుడు గిట్లే మస్తు ఒక 500 మంది ఉండే. నేను ఆశపడ్డా 500 2 అయినా 1000 వస్తాయి అనుకున్నాం, కానీ ఓట్లన్నీ అడువైనాయి, మంది. దయచేసి మీ అందరికీ నేను మళ్ళొకసారి తలవాచి మీకు దండం పెడుతున్నా. మన మంచోడు పిల్లగాడు పేదోడైనా మంచిదే, కానీ మంచి పిల్లగాడు మీ కన్నబిడ్డ అసొంటోళ్ళు మీరు గెలిపియండి. మీ ఎంబడి మేము ఉంటాం. జై తెలంగాణ.